ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ అరెస్టు తీవ్ర ఆందోళనలో నాయకులంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన వారు అవుతాం. మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం భువనగిరి సెగ్మెంట్ పరిధిలో ఆయన ప్రచారం నిర్వహించారు. సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ వల్లే 10 తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణి పోర్టల్ అవినీతి, కేటీఆర్ త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీసులు శాఖను అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ సీట్లు గెలుస్తుందని ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. మొత్తానికి తెలంగాణలో నువ్వా నేనా అనే విధంగా పోటీ తీవ్రస్థాయిలో ఉంది. ఇక తమకు 10 స్థానాలు ఇచ్చే విధంగా అనే విధంగా ఇటు బీఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి కీలక నేతలు ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశాలు వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణి పోర్టల్ అవినీతి జరిగింది, ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగింది. త్వరలోనే వీళ్ళిద్దరు కూడా జైలుకు వెళ్తారని కేసీఆర్ పైన రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ ఇక రేవంత్ రెడ్డి నేను తలుచుకుంటే ఎవరు మిగిలారు, అందరూ జైలుకు వెళ్తారు అనడం రాష్ట్రంలోనూ మరింత హీట్ పెంచిందంటున్నారు రాజకీయ నిపుణులు.